అప్పుడప్పుడు తప్పు చేయడం తప్పు కాదు. అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తే జీవితాన్ని వృధా చేసుకోవడమే అసలైన పెద్ద తప్పు. ఈ రోజు ఈ స్టోరీలో మీ జీవితాన్ని మార్చే ఒక చిన్న కథను వినండి. ఒక ఊరిలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. చాలా తెలివైన వాడు. ప్రతిరోజు ఎన్నో కలలు కనేవాడు. కానీ అతనికి ఒక పెద్ద సమస్య ఉంది. అతను చేసిన తప్పులలో ఒప్పు తెలుసుకోకపోవడమే అతనికి ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య. ఒకసారి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఈసారి అదృష్టం కలిసి రాలేదని చెప్పుకున్నాడు. మరోసారి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ప్రశ్నపత్రం కఠినంగా వచ్చిందని చెప్పుకున్నాడు. మూడవసారి కూడా పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. కానీ అతను చేసిన పెద్ద తప్పు ఏంటంటే అతని తప్పును అతను గుర్తించలేకపోతున్నాడు. ఎప్పుడు పరిస్థితులను, అదృష్టాన్ని ఇతరుల మీద నిందించేవాడు. ఒకరోజు అటుగా వెళ్తున్న ఒక వృద్ధ గురువు అతన్ని గమనించాడు. అప్పుడు ఆ యువకుడిని ఆ గురువు అడిగాడు, బాబు నువ్వెందుకు బాధగా ఉన్నావని. రాఘవ తనకున్న కష్టాలని ఆ వృద్ధ గురువుకి చెప్పాడు. అన్ని విన్న వృద్ధ గురువు ఒక చిరునవ్వు నవ్వాడు. మరుసటి రోజు ఆ వృద్ధ గురువు ఆ యువకుడిని ఒక అడవికి తీసుకెళ్లాడు. ఆ అడవిలో ఒక పెద్ద గుంట ఉంది. ఆ యువకుడిని ఆ వృద్ధ గురువు ఆ గుంట దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ యువకుడితో గురువు ఇలా అన్నాడు, ఆ గుంట ఉన్న దారిలో నడువు అని చెప్పాడు. ఆ యువకుడు ఆ గుంట ఉన్న దారిలో నడవడం మొదలుపెట్టాడు. కొద్దిసేపటికి ఆ యువకుడు ఆ గుంటలో జారిపడ్డాడు. కష్టపడి ఆ గుంటలో నుండి బయటకు వచ్చాడు. గురువు మళ్ళీ మరోసారి అదే గుంటలో నడవమన్నాడు. రెండవసారి అదే గుంటలో పడ్డాడు. మూడోసారి కూడా సేమ్ అలానే అదే గుంటలో పడ్డాడు ఆ యువకుడు. ఆ వృద్ధ గురువు ఆ యువకుడిని ఒక మాట అడిగాడు, ఇప్పుడు నీకేం అర్థమైంది అని. రాఘవ అన్నాడు, ఆ గుంట ఎక్కడ ఉందో మరోసారి నడిచేటప్పుడు ఆ గుంట నుండి తప్పించుకొని పక్కదారి పొంటి నడవాలి అని చెప్పాడు. ఆ వృద్ధ గురువు ఆ యువకుడితో ఇలా నవ్వి ఒక చిన్న చిరునవ్వి ఇలా చెప్పాడు, జీవితం కూడా ఇలాగే ఉంటుంది బాబు. ఒకసారి తప్పు చేయడం సహజం. రెండవసారి అదే తప్పును చేస్తే నిర్లక్ష్యం. అదే తప్పును మూడవసారి చేస్తే అలవాటు. తప్పు నిన్ను ఓడించదు. తప్పు నుంచి నువ్వు ఏమి నేర్చుకోకపోవడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. అదే తప్పు నిన్ను ఓడిస్తుంది. ఆ మాటలు రాఘవ మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ రోజు నుంచి ఆ యువకుడు తన జీవితాన్ని ఎలా అనే దాని విషయం మీద ప్రారంభించడం మొదలుపెట్టాడు. అతను ఎక్కడ తప్పు చేస్తున్నాడో రాసుకోవడం మొదలుపెట్టాడు. ప్రతి అపజయం నుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు. ప్రతి ఓటమిని ఒక గురువుగా చూసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. మళ్ళీ పరీక్ష రాశాడు. పరీక్షలో విజయం సాధించాడు. ఉద్యోగం సంపాదించాడు. గ్రామంలో ఆ యువకుడు అందరికీ ఒక ఆదర్శంగా మారాడు. ఒకరోజు అనుకోకుండా ఆ యువకుడు ఆ వృద్ధ గురువును కలిశాడు. నా జీవితాన్ని మార్చింది మీరే అని చెప్పాడు. ఆ వృద్ధ గురువు ఆ యువకుడితో ఇలా అన్నాడు, లేదు బాబు, నీ జీవితాన్ని మార్చింది నీవు నీ తప్పులను గుర్తించబడి ఒక ధైర్యం. ఇక మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే తప్పు చేయడం మనిషి సహజం. కానీ అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తే జీవితాన్ని నాశనం చేసే ఒక అలవాటుగా మారుతుంది. ప్రతి తప్పు ఒక పాఠం. ఆ తప్పు నుండి ఒక పాఠాన్ని నేర్చుకున్నవాడే విజయం సాధిస్తాడు. గుర్తుంచుకోండి, తప్పు మీ శత్రువు కాదు. అదే తప్పును మళ్ళీ చేయడమే అది మీ శత్రువు. నేర్చుకోండి, మారండి, ఎదగండి. జై స్కంద, వాయిస్ ఆఫ్ స్కంద.